నిజామాబాద్ జిల్లా బోధన్లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ తెలంగాణ భవన నిర్మాణ కార్మిక శాఖ నిజామాబాద్ జిల్లా వారి సహకారంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందిన 24 మందికి కుటుంబ మిషన్ భవన నిర్మాణ మరియు పెయింటర్స్ కార్మికులకు సామాగ్రి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న శిక్షణ కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ఉపాధి పథకాలకు తాము సహాయ సహకారాలు అందిస్తామని, కార్మికులుగా గుర్తింపు కార్డు కలిగిన కుటుంబాలకు అందిస్తున్న సేవల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తుమ్ము పద్మా శరత్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హుందాన్, నాయకులు మానాల మోహన్ రెడ్డి, ప్రముఖులు శరత్ రెడ్డి, దామోదర్ రెడ్డి, న్యాక్ ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ ప్రభాకర్, న్యాక్ సిబ్బంది దిలీప్, లింబాద్రి, సాగర్, కవిత, మురళి, లేబర్ ఆఫీసర్ నరేందర్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఆర్ అక్షయ, సి మమత, కే విజయ, పుస్తకం బేగం, సియత్ యుక్తల్, యజ్వాన్, అట్లాగే ఏఎంఓ గారిని ఇస్తాల్సిందిగా చైర్మన్ గారు, మన నిజామాబాద్ డిసిసి కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మన ప్రభుత్వం ఏదైతే మహిళల్ని అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తూ ఉందో, మరి స్వయం ఉపాధి కోసం ఎన్నో రకాలుగా ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. కానీ చాలామంది అటువంటి విషయాలు తెలియక ఉపయోగించుకోవడం లేదు. మరి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి సంస్థల ద్వారా ప్రతి ఒక్క విషయాన్ని కనుక్కొని వారు స్వయంగా ఉపాధి పొందే విధంగా ముందుకు రావాలని మహిళలందరికీ చెప్తా ఉన్నాను. మరి ప్రభుత్వం ఇదే కాకుండా చాలా రకాలుగా ఇప్పుడు పెయింటర్స్ అసోసియేషన్స్ అని అన్ని రకాల అసోసియేషన్స్ పెట్టి అన్ని రకాల శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మరి మీరందరూ కూడా ఇప్పుడు మహిళలుగా మనం ఇంట్లో కూర్చొని మన పిల్లల్ని చూసుకుంటూనే మరి ఇటువంటి శిక్షణా కేంద్రాలకు వచ్చి శిక్షణ తీసుకొని మన పిల్లల బట్టలు మన బట్టలు కుట్టుకున్నా కూడా మనకు ఎంతో ఆదాయం చేకూరుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే నేను కూడా ఒక మహిళగా బయటకు వెళ్తే మరి ఒక ఇంట్లో కుట్టుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందనేది నాకు తెలుసు. కాబట్టి నేను కూడా ఈ మిషన్ నేర్చుకున్నాను. నా బట్టలు నేను కుట్టుకుంటాను. మరి మీ అందరు కూడా ఇటువంటి కార్యక్రమానికి ఇచ్చేసి ఇంత చక్కటి ఇవన్నీ కూడా నేర్చుకొని ఇంకా ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. పని చేసుకునే వాళ్ళకు ఇంకా నాణ్యత పెంచాలని, వాళ్లకు మన ప్రభుత్వం తరఫు నుంచి పని చేసుకోవడానికి ఏదైనా సౌకర్యాలు కల్పించుకుంటూ ఈరోజు ఆడివారికి, మహిళలకు స్టిచ్చింగ్ మిషన్ ఇచ్చడం జరిగింది. నేను నా అధికారులకు ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మనం ఇచ్చినంత మాత్రాన మనం ఎందుకు ఇస్తూ ఉన్నాం? ఆ కుటుంబం చిన్న కుటుంబం, ఆ కుటుంబం ఒక స్టిచ్చింగ్ కుట్టు మిషన్తో కొద్దిగా సహకారం దొరుకుతుందన్న ఉద్దేశంతో ఇస్తూ ఉన్నాం. కానీ అధికారులు, మీ పేరేనమ్మా కవిత, బాగా కాని వాళ్ళకు మంచిగా ట్రైనింగ్ ఇవ్వండి, తప్పనిసరిగా నాణ్యత పెంచండి. మనము కూడా బయటకు కూడా స్టిచ్చింగ్ చేసుకునే అవసరాలు వస్తున్నాయి, పబ్లిక్ అవసరం ఉన్నది. మన దగ్గర పాపులేషన్ ఉన్నది కానీ పని లేదు. అక్కడ పని ఉంది కానీ మనకు స్టిచ్చింగ్ అవసరం కానీ చేసుకోలేదు. కాబట్టి మనకు
అది వస్తే బాగుంటుంది. అదేవిధంగా మేస్త్రీలు కానీ కార్పెంటర్స్ కానీ కలర్ వేసే వాళ్ళకి కానీ 15 days సరిపోకుంటే మీరు ఇచ్చేసి అది పక్కన పెట్టేసి ఇంకా 2-3 days అది కంపల్సరీ. ఇవన్నీ 15 రోజులు ఎందుకు వేస్తూ ఉన్నాం? వాడు మంచి మేస్త్రి కావాలి, మంచి కార్పెంటర్ కావాలి, మంచి పెయింటర్ కావాలి, మంచి కలర్ వేయాలి. మీరు కూడా आप लोगों को बोल रहा हूँ मैं, कारपेंटर कलर डालने वाले वायर वाले सब बाहर से आ रहे. काम अच्छा है, सब्र से कर लो, सब्र से करो तो काम अच्छा बनता. किसी घर में गए तो भी लड़ाई झगड़ा ना करो. अच्छा मोहब्बत से काम करो, वो लोग भी चाय पिलाएंगे. अच्छा आप नेक्स्ट भी आपके काम देंगे. 5-10 लोगों के वास्ते अपना सिस्टम पूरा खराब हो रहा है. उन लोगों को बातों में नहीं आना. मेहरबानी करके यस अपन अपने बच्चे कैसा जीना, ये काम करे तो जी रहे, वो काम को अच्छा सीखो. ये काम करने वाले पूरा अपने से काम कर लेते होते है ना. ठीक है. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.